అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శివరాత్రి పండగ వచ్చింది కదా, అది ఎలా జరుపుకోవాలి, శివరాత్రి అంటే ఉపవాసం ఉంటాం, ఆ రోజు జాగరణ ఎలా చేయాలి, మేము ఎలా చేస్తాము మా ఇంట్లో, అత్యంత సులువుగా శివుణ్ణి పూజ చేసుకోవడం ఎలా, అలాగే లిఖిత జపం ఎలా చేయాలి, ఏ కడ్డీతో దీపం వెలిగించాలి ఈరోజు అనేది నాకు తెలిసిన 4 విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. పండగ అంటే తెలుసు కదండి, ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకుంటాము, తడిగుడ్డ పెడతాము, ఇంటి ముందు అలకి ముగ్గులేసి ఇంట్లో పూజ చేసుకుంటాము. శివరాత్రి స్పెషల్ ఏంటంటే చాలా మంది ఈవినింగ్ పూజ చేస్తారు. ఈవినింగ్ కుదరని వాళ్ళు మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. ఈవినింగ్ కుదిరితే ఈవినింగే చేయాలి. ఒక్కొక్కరికి డ్యూటీలు ఉంటాయి, అలాంటప్పుడు ఏం చేయలేము కదా, షిఫ్ట్లు ఉంటాయి, వాళ్ళు మార్నింగ్ అయినా చేసుకొని వెళ్ళొచ్చు. ఉపవాసం అంటే 2 అర్థాలు ఉంటాయి. ఏమీ తినకుండా ఉండేది ఉపవాసం. ఇంకొకటి ఉపవాసం ఏంటంటే ఉప అంటే దగ్గర, సమీప అంటారు కదా, దగ్గట్లో. వాసం అంటే ఉండేది. ఆ రోజు శివుని దగ్గట్లో వాసం ఉండేది అంటే ఆయన నెనపుతో ఎప్పుడు ఆయనని తలుచుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూ, శివ శివ అనుకుంటూ ఆయనని తలుచుకుంటే ఆయన దగ్గర ఉండేది ఇంకో ఉపవాసం అంట. ముందుగా మీరు శివుని లింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేయాలి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కదా, ఆయనని చాలా ఈజీగా ఆడంబరంగా ఏం చేసేది అవసరం లేదు. భక్తితో చేసుకుంటే ఆయనని పూజిస్తే ఆయన అడిగింది ఇచ్చేస్తారు. అంటే బోళా శంకరుడు అంటాం కదా శివుని, అలాగే మీరు భక్తితో పూజించాలి. పూజ చేసుకోవాలి అంటే మీరు శివలింగాన్ని పెట్టింటారు కదా, దానికి పంచాభిషేకం అంటారు. అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు చక్కెర వీటితో అభిషేకం చేయాలి. నైవేద్యానికంటే కంపల్సరీ పండ్లే పెడతారు ఈరోజు, అలాగే గుగ్గిళ్ళు పెడతారు. పంచాభిషేకంతో పాటు కొంతమంది చెరుకు పాలు దాంతో అభిషేకం చేస్తారు. ఇంకొంతమంది నారియల్ అంటే పచ్చి కొబ్బరి నీళ్ళు అంటారు కదా, దాంతో గన అభిషేకం చేయొచ్చు. ఏది దొరకకపోతే జలాభిషేకం చేసినా ఆయనకి చాలా ఇష్టం. కొంతమంది అయితే లింగం లేకుంటే పుట్ట నుంచి మట్టి తెచ్చి ఆ మట్టితో శివలింగాన్ని రెడీ చేసుకుంటారు. దానికైనా పూజ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో శివుని ఫోటో అంటూ అందరి ఇంట్లో ఉంటుంది కదా, శివుని ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా శివునికి మారేడు దళాలు ఎక్కించాలి. అంటే బిల్వ పత్తరి అంటాం కదా, అది మీకు 108 దొరికితే 108 దళాలు వేస్తూ ఓం నమః శివాయ అనుకుంటూ పూజించాలి. అన్నట్టు దొరక్కపోతే 5 కానీ మీకు ఎన్ని దొరికితే అన్ని పూజించవచ్చు. ఇంకొకటి జిల్లేడు ఆకు పూలు ఉంటాయి కదా, ఆ పూలతో ఆయనకి మాలలాగా చేసి వేయొచ్చు. మల్లె పూలు దాంతో అయినా ఆయనకి పూజించవచ్చు. నైవేద్యానికి ఈరోజు ఉపవాసం కదా, అంత వంటది పెద్ద హడావుడేం ఉండద్ది. ఈరోజు పచ్చి గుగ్గుళ్ళ నైవేద్యానికి పెడతారు. పండ్లు పెట్టేసి ఒక కాయ కట్టుకుని పూజ చేసుకుంటే మార్నింగ్ అయిపోతుంది. మనం ఈవినింగ్ చేస్తామనే వాళ్ళు ఇంకా మార్నింగ్ ఏమి ఉండదు కదా, స్నానం చేసేస్తాం, ఇంట్లో పూజ చేసుకుని అలాగే ఉంటాము. ఆ రోజల్లా సాయంత్రం వరకు వేస్ట్ చేయకుండా మా ఇంట్లో అయితే మేము ఏం చేస్తాము, అప్పుడే కొత్త పత్తి వచ్చింటది కదా, ఆ పత్తి తీసుకొని అంతా క్లీన్ చేసి 365 ఒత్తులు మనమే స్వయంగా చేసేవాళ్ళము. మీకు అంత టైం ఉంటే స్వయంగా చేయండి. లేకపోతే ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి 365 ఒత్తులు. అదైనా నేతిలో నానబెట్టి దీపం వెలిగించాలి. మేము కార్తీక మాసంలో పున్నం అప్పుడు విశేష దినాల్లో వెలిగిస్తాం కదా, ఈ శివరాత్రి రోజుగాన ఇలా వెలిగిస్తే ఏడాది మొత్తం మీరు దీపం వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. దాంతో పాటు ఉత్రేణి ఆకు అంటారు. అంటే ఉత్రేణి చెట్లు మీరు రోడ్ సైడ్ ఎక్కడైనా ఉంటాయి కదా, ఆ చెట్టుని తీసుకొచ్చి దాని ఆకులు తీసేసి దానికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు మొత్తం తీసేసి దూది తీసుకొని దాని ముందుగా చుట్టాలి. ఇయర్ బడ్ ఎలా ఉంటుంది కదా, అలాగా ముత్తు చూసి ఇంత కడ్డీతో తీసుకోవాలి. అది నేతిలో ముంచి పెట్టాలి. మీరు పూజ చేసుకుంటప్పుడు ఆ ఉత్తరేణి కడ్డీకి దూది చుట్టింటారు కదా, దాంతో దీపం వెలిగిస్తే అగరబత్తులు ఎలా వెలిగిస్తారు అలా వెలిగించి ముందు పెడితే ఎంతో పుణ్యం అంట మా నాన్నమ్మ చెప్పేది. అలాగే మేము మా ఇంట్లో ఇప్పటి వరకు కంపల్సరీ మేము ఇది ఉత్తరేణి కడ్డీలతో దీపం వెలిగిస్తాము. కొంతమంది ఉపవాసం ఉంటారు కదా, వాళ్ళు నిరాహారంగా ఉంటారు, అంటే నీళ్లు గాని తీసుకోరు. అలాగే కొంతమంది ఉంటారు. అంత ఇప్పుడు బీపీ, షుగర్స్, ఎసిడిటీ ఉన్న వాళ్ళు మాత్రలు వేసుకోవాలి కదా, అలాంటి వాళ్ళు మీరు ఎంతసేపు అవుతుందో స్నానం చేశాకను పాలు పళ్ళు తీసుకోవచ్చు. లేదు అంటే 12 వరకు ఉన్నా పర్వాలేదు. ఈరోజు 12 జ్యోతిర్లింగాలకి చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. మాకు దగ్గరలో శ్రీశైలం ఉన్నందుకు ఆ శ్రీశైలం మల్లికార్జునకి 12 గంటలకి పూజ
ఒక అభిషేకం ముగుస్తుందంట. అప్పుడు మీరు 12 నుంచి తర్వాతను నీళ్లు, అంటే ఎప్పుడే కానీ ఉపవాసం ఉన్నప్పుడు డైరెక్ట్ నీళ్లు తాగకుండా కొద్దిగా కంట చక్కెర కానీ నీళ్ళలో కలిపి తాగవచ్చు, లేకపోతే కొద్దిగా తేనె కలుపుకొని తాగండి. తర్వాత మీ ఉత్త నీళ్ళైనా తాగొచ్చు. తర్వాత పళ్ళు ఏమైనా తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారు, ఈవినింగ్ వరకు అలాగే ఉంటారు. ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకుని శివునికి అభిషేకం చేసుకుని ఏదైనా శివాలయం దగ్గరలో ఉంటే శివాలయంకి వెళ్తారు. ఇప్పుడు శివాలయాలు చాలా రష్ ఉంటాయి కదా, లైన్ లో నించోవాలి. అందుకనేసి కొంతమంది ఇంట్లో పూజ చేసుకుని కొద్దిగా పళ్ళు ఏమైనా తీసుకుని టెంపుల్కి వెళ్తారు. మీకు మీ ఆరోగ్యం బట్టి మీరు ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో వీలుంటే ఇంట్లో చేసుకోండి, లేదా మా గుడిలైనా వీలుంటుంది, అక్కడ దగ్గరలో ఉంది అంటే మీరు దగ్గరలో గుడిలోకి పోయినైనా 365 ఒత్తును దీపం వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత మీరు ఏమైనా పళ్ళు తిరిగింటారు కదా, ఇంకా సాయంత్రం పని అయిపోయినట్టే. ఇంకా జాగరణ వరకు మేల్కొనే ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు లిఖిత జపం అంటారు దాన్ని, ఓం నమ శివాయ అని రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఓం నమ శివాయ అంటూనే ఉండాలి. మేము అంటూనే ఉంటాము, మా ధ్యాస ఎక్కడో పోతుంది కదా, ఇంకా రాసేటప్పుడు అయితే ఎక్కడికి పోదు. అందుకనేసి మీరు ఒక నోట్ బుక్ తీసుకొని ఒక పెన్ తీసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని 1 నుంచి మీకు 108, 51 లేదు 365, రోజుకొకటి లెక్క, కొంతమంది 1000, 500, మీకు ఎంత అవుతుందో అంత ఓం నమ శివాయ అనేది లిఖిత జపం గన మీరు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే అలాగే చేసుకుంటాను. శివుడు లింగాకారంగా ఉద్భవం అయ్యింది 12 నుండి 1 గంట లోపు మధ్యరాత్రి, అందుకనే జాగరణే ఉంటారు. ఉద్భవం అయింది మధ్యరాత్రి 12 నుంచి 1 గంట లోపు. అంతవరకైనా మీరు లేసుండి జాగరణ చేయాలి. మీకు ఆరోగ్యం ఎలా సపోర్ట్ చేస్తుందో అలాగే. మా చిన్నప్పుడు అయితే మేమేం చేసేవాళ్ళం, అప్పుడు VCP అని వచ్చేది, అది రెంట్కి తెచ్చుకొని భక్త సిరియాళ, భక్త మార్కండేయ అనేసి శివునివి కొన్ని సినిమాలు తెచ్చుకొని తెల్లవారులు ఆ సినిమా చూసుకుంటాను, శివుని కథలు వింటూను జాగరణ చేసేవాళ్ళము. మీకు ఎలా వీలైతే అలాగే జాగరణ చేసుకోండి. ఏది కాకపోయినా మారేడు దళాలు, బిల్వ దళాలు అంటారు కదా, దాంతో పూజించుకొని తెల్ల పూలు శివునికి ఎక్కించుకొని అభిషేకం చేసుకొని ఓం నమ శివాయ రాసుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ ఉత్తరాణి కడ్డితో ఖచ్చితంగా 2 ఉత్తరాణి కడ్డి తీసుకొని దానికి దూది చుట్టి దీపం వెలిగించుకొని ఈ శివరాత్రిని మీరు ఆచరించుకొని ఆ శివుని కృపకు అందరూ పాత్రలు కావాలని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.